అసలు ఆస్తికత అంటే ఏంటి? చాలామంది దేవుడంటే మన కోరికలు తీర్చే ఒక శక్తి అనుకుంటారు. కాని అదేనా నిజం? 1964లో వచ్చిన ఒక సందేశం ఈ ఆలోచననే తలకిందులు చేసింది. ఇంతకీ ఆస్తికతకు అసలైన అర్థమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. దేవుడితో ఒక డీల్లాగా మాట్లాడుతుంటారు. దేవుడా, ఈ ఒక్కసారికి నా పనికాని నీకు 100 కొబ్బరికాయలు కొడతా అని. అంటే భక్తి విశ్వాసం అనేది ఒక రకమైన బేరమన్నమాట. మరి నిజంగానే విశ్వాసమంటే ఇంతేనా? ఒక లావాదేవీ మాత్రమేనా? అవును, ఈ బేరమాడే ఆలోచన వెనక ఉన్నది నిజమైన విశ్వాసం కాదట. మరి ఏముంది? కేవలం భయం. అవును, కేవలం భయం మాత్రమే. ఉదాహరణకి, ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, దాని ఫలితం అనుభవించాలంటే భయం వేస్తోంది కదా. వెంటనే ఏం చేస్తారు? గుడికి పరుగెడతారు. దేవుడికి కానుకలు, నైవేద్యాలు సమర్పిస్తారు. వాళ్ల ఉద్దేశమేంటంటే, ఒక రకంగా దేవుడికి లంచమిచ్చి ఆ కర్మఫలం నుండి తప్పించుకోవచ్చని. కాని ఇది నిజంగా పనిచేస్తోందా? ఇది కేవలం స్వార్థంతో చేసే ఒక వృథా ప్రయత్నం మాత్రమే. ఇక్కడ మనం 2 రకాల ఆలోచనా విధానాలను చూడొచ్చు. ఒకటి, చాలామంది అనుకునేది భయం స్వార్థం మీద ఆధారపడిన ఒక బేరం, ఎప్పుడూ అడ్డదారుల కోసం వెతుకుతూ ఉంటుంది. కాని అసలైన సత్యమేంటంటే, విశ్వాసమనేది క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అది విశ్వనియమాలను గౌరవిస్తూ వచ్చే పరిణామాలను ధైర్యంగా అంగీకరించడం నేర్పుతుంది. చూశారా ఎంత తేడా ఉందో? సరే, మరీ భయంతో చేసే పూజలు, బేరాలు సరైనవి కాకపోతే ఇక అసలైన మార్గమేది? ఆస్తికతకు సరైన నిర్వచనం ఏంటి? ఇక్కడే విశ్వాసం గురించిన ఒక అద్భుతమైన ఒక కొత్త ఆలోచన మన ముందుకొస్తుంది. ఆ కొత్త ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చిందంటే, 1964లో పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు ఇచ్చిన ఒక సందేశం నుంచి. ఇది మామూలు సందేశం కాదు. అసలు విశ్వాసమంటే ఏంటో మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఆ సందేశం ప్రకారం దేవుడు అంటే ఆకాశంలో ఎక్కడో కూర్చుని మనల్ని గమనిస్తూ మన తప్పులకి శిక్షలు వేసే వ్యక్తి కాదట. మరి దేవుడంటే ఎవరు? దేవుడు అంటే ఈ విశ్వాన్ని నడిపించే ఒక అద్భుతమైన క్రమశిక్షణ, ఒక సిస్టమ్, ఒక నియమం. దీన్ని ఎవరూ మార్చలేరు, దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎలాగైతే గ్రహాలు తమ దారి తప్పకుండా సూర్యుడి చుట్టూ తిరుగుతాయో, ఈ విశ్వనియమం కూడా అంతే పక్కాగా పనిచేస్తుందన్నమాట. సరే, మరి విశ్వవ్యవస్థ ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. మొదటిది, దీని రూల్స్ని ఎవరూ బ్రేక్ చేయలేరు. ఇది ఉల్లంఘించలేని ఒక చట్టం. రెండోది, మనం చేసే ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డైనా, ఖచ్చితమైన ఫలితముంటుంది. ఇక్కడ షార్ట్కట్స్ అనేవి లేనేలేవు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం ఈ విశ్వనియమాలకు అనుగుణంగా జీవించడం మొదలుపెడతామో, మనసులో చెప్పలేని శాంతి, ఆనందం వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు 1964 నాటి ఆ సందేశంలో ఏముందో అసలు మాటలనే నేరుగా చూద్దాం. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. చూశారా? దేవుణ్ణి నమ్మడమంటే ఆయన క్రమశిక్షణను నమ్మడం. అంటే ఈ విశ్వం కొన్ని నియమాల ప్రకారం నడుస్తుందని పూర్తి నమ్మకంతో ఉండటం. ఎవరికైతే ఈ విషయం అర్థమవుతుందో వాళ్ళు ఎప్పటికీ తప్పుడు దారిలో నడవరు. అంతేకాదు, ఆస్తికత అంటే బలహీనంగా మారి దేవుణ్ణి వేడుకోవడం కాదు, ఆత్మవిశ్వాసంతో బతకడం. నిజమైన ఆస్తికుడు ఎవరంటే తన శక్తిని, సామర్థ్యాన్ని సమాజం మంచికోసం ఉపయోగించేవాడే. ఇక ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఖాయం అని నమ్మడం. కర్మఫలం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పూజలు, లంచాలు పనిచెయ్యవు. మంచి పనులు చేయడం, అదొక్కటే మార్గం. అయితే ఈ కొత్త ఆలోచన విధానం వల్ల మనకు కలిగే లాభమేంటి? అది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? సింపుల్గా చెప్పాలంటే, ఇది మనల్ని భయం నుంచి బయటపడేసి నిర్భయంగా బతకడం నేర్పుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్వనియమంతో బేరసారాలు ఆపేసి దానికి అనుగుణంగా జీవించడం మొదలుపెడితే ఇక శిక్ష పడుతుందేమో అనే భయం ఉండదు. ఎందుకంటే ఆ సిస్టమ్ ఎప్పుడూ న్యాయంగానే ఉంటుందని మనకు తెలుసు. ఆ భయం పోయినప్పుడు దాని స్థానంలో మనసులో ప్రశాంతత, నిర్భయత్వం వచ్చి చేరతాయి. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? నిజమైన ఆస్తికత అంటే దేవుడికి భయపడటం కాదు, విశ్వాన్ని నడిపిస్తున్న ఆ క్రమశిక్షణతో, ఆ సిస్టంతో కలిసి జీవించడం. మనం ఏది చేస్తే దాని ఫలితం అదే వస్తుంది. న్యాయం జరగడం పక్కా.
మనం చేయాల్సిందల్లా సరైన దారిలో నైతిక నియమాలతో బతకడమే. అప్పుడు శాంతి, నిర్భయత్వం అవే వస్తాయి. దేవుడికి భయపట్టం కాదు, ఆయన పెట్టిన రూల్స్ని ప్రేమించి వాటిని ఫాలో అవడమే అసలైన భక్తి. ఈ విషయం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం సాధారణంగా భక్తి అంటే పూజలు, ప్రార్థనలు, గుడికి వెళ్లడం అనుకుంటాం. కాని ఒకవేళ వీటన్నింటికన్నా గొప్ప భక్తి ఈ విశ్వనియమాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో జీవించడమే అయితే దాని గురించి ఆలోచిద్దాం.